రేషన్ పంపిణీలో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం రేషన్ స్మార్ట్ కార్డుల్ని అమల్లోకి తెచ్చింది. నేడు పండుగ వాతావరణంలో 9 జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. సాంకేతిక పరిజ్ఞానంతో క్యూఆర్ కోడ్తో తయారు చేసిన ఈ కార్డుల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వచ్చే నెల 15 నాటికి అందరికీ కార్డులు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు నాదెండ్ల. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కేశారు. ఊళ్లకు ఊళ్లు దాటించి సముద్ర రవాణా ద్వారా విదేశాలకు అమ్మేసుకున్నారు. ఇలా ఎక్కడ చూసినా రేషన్ బియ్యం మాఫియా ఆగడాలకు గత ప్రభుత్వ హయాంలో అడ్డు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. ఎండియు వ్యవస్థను రద్దు చేయడంతో పాటు ఎక్కడెక్కడ ఏ రూపాల్లో బియ్యం చేతులు మారి ఊళ్లు దాటుతుందనేది గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టి అక్రమార్కులకు చెక్ పెట్టారు. ఇక రేషన్ పంపిణీలో కూడా పూర్తి పారదర్శకత ఉండేలా స్మార్ట్ రేషన్ కార్డుల విధానాన్ని కూడా అమల్లోకి తెచ్చారు. పర్సులో పెట్టుకునే చిన్న కార్డు, దానిపై రేషన్ నెంబర్తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్తో ఆ సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఎక్కడైనా రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్టు తెలిస్తే ఆ కార్డు మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 9 జిల్లాల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వరలక్ష్మీనగర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజల ఇళ్లకే వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ స్మార్ట్ కార్డుల ప్రయోజనాలు, వాటిని ఎలా వినియోగించుకోవచ్చో కూడా మంత్రి ప్రజలకు వివరించారు. రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టామని, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కార్డులు తయారు చేసినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో లబ్ధిదారులు ఎవరైతే వెళ్ళి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకున్న వెంటనే ఆ సమాచారం కేంద్ర, జిల్లా కార్యాలయాలకు చేరుతుంది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారు అడ్రస్ మార్పు చేసుకున్న వారికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని, రాబోయే రోజుల్లో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలు కూడా అందజేస్తామన్నారు.